ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. వారికిలాగ జరుగును, వారు వేడుకొనక ముందు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది చాలా వేగంగా జరిగే పని. మనం పిలవకముందే ఆయన పలుకుతాడు. అంతే త్వరగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మన అవసరాలు, మన ప్రార్థనలు ముందుగానే తెలుసుకుంటాడు. మనం వాటిని ఆయన ముందు ఉంచకముందే మనకు ఇవ్వాలని, మన కోసం తన అనుగ్రహ భాగ్యాన్ని సిద్ధం చేస్తాడు. కష్టాలు మన మీదకి రాకముందే మన భద్రతకు కావలసిన జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆయన కనుచూపు మేరలో ఉన్నప్పుడే వాటిని జయించడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. సర్వజ్ఞాని అయిన దేవుని శ్రద్ధ అలాంటిది. ఆయన మన జీవితంలో ఎన్నిసార్లు అలా చేయడం మనకు తెలుసు కదా. మనకు ఏదైనా వ్యాధి కలుగుతుందని కలలో కూడా ఊహించకముందే మనలను కాపాడుటకు అత్యవసరమైన బలమైన ఆదరణ మనకి ఆయన సిద్ధపరుస్తారు. మన ప్రార్థనలకు ఇంత అద్భుతంగా జవాబులిచ్చే దేవుణ్ణి కలిగి ఉండడం ఎంత భాగ్యం. మన ధ్యానములోని 2వ భాగం టెలిఫోన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఆకాశములో, మనం భూమి మీద. అయినా మన మాట ఆయన దగ్గరకు క్షణాల్లో చేరే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మన మాటలను ఎంత వేగంగా చేరుకుంటుందో మన మాట ఆయనను అంతే వేగంగా ఆయనకు చేరుకుంటుంది. సరి అయిన ప్రార్థన చేస్తే మనం ఆయన చెవిలో మాట్లాడినట్లే. మన కృపామయుడైన దేవుడు మన మనవులు వినడానికి చెవిస్తుంటే ప్రార్థనలో గడపని వారెవరు? ఈరోజే మనం విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఆయన మన ప్రార్థనలు వింటాడని కాదు, విన్నాడని ప్రార్థిద్దాం. ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇచ్చాడని నమ్ముదాం. అట్టి సహాయము దేవుడు మనకు చేయునుగాక. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, అవును మీరు మా ప్రార్థనలు ఆలకించేవారు, అవును మా ప్రార్థనలు వినేవారు, మేము అడిగిన వాటికంటే అత్యధికమైన వాటిని మీరు ఇచ్చేవారు. మీ పిల్లల్ని మీరు బలపరచండి. అవిశ్వాసంతో కాదు కానీ విశ్వాసంతో మీరు అడిగినవన్నీ పొందారని నమ్మకం ఉంచామన్న ఆలోచనతో, మాటతో, ఉద్దేశంతో, మనసుతో ప్రార్థించే బాధ్యత మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తులు చదువుల్లో ఆరోగ్యాన్ని సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. క్రీడా వివాహములు కాని వారికి అవటకు సహాయం చేయండి. వివాహములై గర్భఫలము లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు తీర్చండి.
మీ పిల్లల సమస్యల నుంచి విడిపించండి. మీ పిల్లల బలహీనతలు మీరు ముట్టండి. మీ పిల్లల రుణాలు మీరు తీర్చండి. మీ పిల్లల్ని మీరు దీవించండి అయ్యా. మీ పిల్లలకి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూసంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.